నమస్తే. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు. కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా. డ్రగ్స్పై ఉక్కుపాదం, గంజాయిలపైన అదే వైఖరి. నేరగాళ్లు ఎంత పెద్దవాళ్ళైనా వదలొద్దు. నకిలీ విత్తనాలు ఉగ్రవాదం కంటే ప్రమాదకరం. వాటిని అమ్మేవారి జాబితా రూపొందించండి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. 6 గ్యారెంటీలు అమలుకు అధికారులే వారధులని వెల్లడి. గ్రామ సభలో దరఖాస్తుల స్వీకరణ. 6 గ్యారెంటీలు కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో నిర్ణయం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుల అభివృద్ధే నిజమైన అభివృద్ధి అని అంబేద్కర్ అన్నారు. అద్దాల మేడలు కట్టో, రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగిందని ఎవరైనా అనుకుంటే అది భ్రమే. తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు. పౌరుల సర్వోత్తముఖ పురోగతితోనే నిజమైన ప్రగతి సాధ్యమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రుల నియామకం. అధికారులు పాత పద్ధతులను మానుకుంటే మంచిది. డిప్యూటీ సీఎం భట్టి. భారత రెజ్లింగ్ సమాఖ్యపై వేటు నిషేధం విధించిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ. వ్యాక్సిన్ అదనపు డోస్ అవసరం లేదు. 50 లక్షల కోట్లకు పైగా సంపద సృష్టించాం. మేం చేసిన అప్పులు 3,17,000 కోట్లే. భారాస పాలన తెలంగాణకు స్వర్ణయుగం. మేడిగడ్డ బ్యారేజీలో తప్పు జరిగితే సరిచేయండి. మొత్తం కాళేశ్వరంపై నిందలు వద్దు. కేటీఆర్ వ్యాఖ్యలు. శ్వేతపత్రం విడుదల. భారాస పాలనలో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా ఎదిగిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఈ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని, అభివృద్ధి సంక్షేమంలో తమ పాలన స్వర్ణయుగాన్ని సృష్టించిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 3,17,000 కోట్ల అప్పు మాత్రమే చేసిందని స్పష్టం చేశారు. పేదరికాన్ని అనేక రెట్లు తగ్గించామన్నారు. తెలంగాణ అనే పదానికి అస్తిత్వం తెచ్చిపెట్టిన నాయకుడు కేసీఆర్ అని, చెమటోర్చి నిర్మించిన రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తే సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన భారాస 9.5 ఏళ్ల ప్రగతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విధ్వంసం నుంచి వికాసం వైపు. శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా భారాస పాలనపై బురద జల్లేందుకు ప్రయత్నించింది. ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా, ఎక్సైజ్ కమిషనర్గా ఈ శ్రీధర్, జేఈడీ రిపోర్ట్ చేయాలని రంగారెడ్డి కలెక్టర్ భారతి హొలికెరికి ఆదేశం. పౌర సరఫరాల శాఖ కమిషనర్గా ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఆదివారం పలువురు ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. రంగారెడ్డి కలెక్టర్తో పాటు కీలకమైన టీఎస్ఐఐసి ఎండీ, పౌర సరఫరాల శాఖ కమిషనర్ను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొదటిసారిగా ఐపీఎస్ అధికారిని పౌర సరఫరాల శాఖ కమిషనర్గా నియమించారు. ఎక్సైజ్ కమిషనర్గా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాష్ను రవాణా శాఖ కమిషనర్గా నియమించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఈ శ్రీధర్ను ఎక్సైజ్ కమిషనర్గా బదిలీ చేశారు. దీంతో పాటు శ్రీధర్కు టీఎస్ఐఐసి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు.